చూడండి 2029లోనూ ఇవే ఫలితాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు దామోదర్, రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క. పంచాయతీ ఫలితాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పునరావృతం. మేము 2/3 మెజార్టీ సాధిస్తాం. ప్రతిపక్షానికి 1/3 వంతు సీట్లు మాత్రమే వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మాట చెప్తున్నాడు. నిన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో గెలిచిన ఆ అభినందనను విజయంను మేము ఇలా సాధించామని ఆయన మంచిగానే చెప్తుండు. ఎవరు? రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2029లో ఇవే ఫలితాలు రావాలి అంటే ఈయన అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏమంటున్నాడు? ఈ ఈ 2 ఏళ్ల మా పరిపాలనను చూసి చూడండి, ఇది మా 2 ఏళ్ల పరిపాలనపై తీర్పు ఇచ్చిర్రు ప్రజలు అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 2 ఏళ్లపై ఇచ్చిన తీర్పు ఇది కాదు. ఆల్రెడీ ప్రజలకు మంచి తెలివి ఉంది, మంచి జ్ఞానం ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధికారంలో ఉంది కాబట్టి మిమ్మల్ని గెలిపించిండ్రు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ అయిపోయిన దాని గురించి మాట్లాడకుండా ఇంకా మిగిలిన ఈ 3 సంవత్సరాలు మీరు ఎలా ప్రజలపై తీర్పియాలి, ప్రజలను ఎలా పరిపాలించాలి, ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి, మీరిచ్చిన ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తున్నారా? అయితే మీకు ఇప్పుడే గేమ్ స్టార్ట్ అయింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ 2 ఏళ్ల పాలనపై మాకు తీర్పు వచ్చిందని అనుకోవడం మూర్ఖత్వం. ఇక మిగిలిన భవిష్యత్తుపై మీకు తీర్పు వచ్చింది. మీ గేమ్ ఇప్పుడే అసలైన గేమ్ స్టార్ట్ అయింది. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఎలా ప్రజల్లో ఉండాలి, ప్రజలకి ఎలా మేము ఆకర్షణీయులుగా ఉండాలి అని అదే ఆలోచించండి సీఎం రేవంత్ రెడ్డి. ఈ 3 సంవత్సరాల్లో మీ కార్యాచరణను బట్టే మీరన్న ఈ